ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. అనేది అన్ని చేసిన తర్వాత తేజ గారికి ఆ రోల్ కి మీరైతేనే సూటబుల్ అనిపించి అది ఎట్లా జరుగుతుంది ఇప్పుడు దేవరాల్లో కూడా ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇదే ఏదో ఏదో చాలా రిడిక్యులస్ గా అదే టైమింగ్ అనేది ఎందుకు ఇట్లా జరుగుతుంది? నిజం సినిమాలో ఆయన చాలా పెద్ద పెద్ద మందిని అడిగాడంట, రేఖా గారిని అడిగాడంట, హిందీ రేఖ గారిని, ఇక్కడ జయసూద్ గారిని అడిగాడు. జయసూద్ గారు నేను ఫిజికల్ గా చేయలేనని చెప్పేసింది. అవునా? ఫిజికల్ గా మోటార్ సైకిల్ మీద ఎక్కడాలు ఇది ఇది అది అట్లా ఉన్నాయి కదా. బట్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఐ డోంట్ నో, బట్ ఇట్ సీమ్స్ షీ డిడ్ంట్ వాంట్ టు డూ ఇట్. ఇంకా ఆయన హఠాత్తుగా ఆయనకి ఎందుకు నా పేరు గుర్తొచ్చిందో తెలీదు. ఫస్ట్ కాల్ వాజ్ హిస్, ఇంకెవరు ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు చేయలేదు, ఆయనే చేశాడు ఫోన్. నా నెంబర్ ఎక్కడి తెలుసుకున్నాడో తెలీదు, చేశాడు. అండ్ ఈ స్పోక్ వెరీ చాలా క్లుప్తంగా ఎంత చెప్పాలో అంత. మా దగ్గర ఓ రోల్ ఉందండి, రోల్ మా ఉద్దేశంలో చాలా మంచి రోల్. మహేష్ బాబు చేస్తున్నాడు, మహేష్ బాబు తల్లిగా. మీరు ఒకసారి బొంబాయి నుంచి హైదరాబాద్ మా ఇంటికి మా ఆఫీస్కి రాగలిగితే మీకు మొత్తం కథ చెప్తాను, మీకు ఇష్టమైతే మీరు చేయండి, లేకపోతే లేదు. వెరీ క్లియర్ అండ్ షార్ట్. నేను రేపు రాలేనండి, గివ్ మీ కపుల్ ఆఫ్ డేస్, ఎల్లుండి అవతల ఏదో అనుకున్నాం. ఐ కేమ్ ఇన్ ద మార్నింగ్, కథ చెప్పారు. కథ చెప్పాక ఈ రకమైన గెటప్ చూసుకున్నాం. గెటప్ చూసుకుని అదంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫోటోలు తీసుకున్నారు. చిన్న దే వాంటెడ్ టు సీ ద డ్రెస్ లుక్, టెస్ట్ లాగా. లేదు అంటే అందరూ బతుకున్నప్పుడు మీ ఇనీషియల్ గా మామూలు రంగుల చీరలు అదంతా వాటితోటి అంతే. సాయంత్రం డబ్బులు మీరు ఎంత తీసుకుంటారు? ఎగైన్ నాకు డబ్బుల విషయం నాకు తెలియదు, ఎప్పుడు ఎవరిని అడగాలో నాకు తెలియదు ఆ టైంలో. నవ్ ఐఎమ్ లెర్నింగ్, నవ్ ఐఎమ్ లిటిల్ మోర్ డెఫినెట్. నాకు కనీసం ఎంత ఉంటేనే నేను చేస్తాను, అయితే నేను చేయను చెప్తాను. వాళ్ళు ఏదో చెప్పారు, ఇట్ సీమ్డ్ రీజనబుల్. కానీ వాళ్ళకి ఒకటే చెప్పాను మీరు మార్చిలో మీతో షూట్ చేయలేను, ఏది చేసినా మీరు బిఫోర్ ఫిబ్రవరి మీరు ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే ఆ టైంలో మా చిన్నవాడిది ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ టైంలో నేను అక్కడే ఉండాలి వాడికి. ఐ నీడ్ టు బి ఏ మెంటల్ సపోర్ట్. నేను పెద్ద చదువు చెప్పే అంత గొప్పదాన్ని కాదు, కానీ ఐ నీడ్ టు బి దేర్ యాజ్ ఎ మదర్. ఐ నీడ్ టు బి దేర్ ఫర్ హిమ్. సరే అంటే హీ సెడ్ నో ఇట్ విల్ ఫినిష్ ఇన్ 20-25 days అయిపోద్దాను. ఏం అవ్వలేదు. సరిగ్గా వాడి ఎగ్జామ్స్ టైంలో మొత్తం ప్రతి సెకండ్ డే షూటింగ్ ఉండేది. నేను పొద్దున్న వచ్చేదాన్ని, సీన్ చేసేదాన్ని, రాత్రి వెనక్కి వెళ్ళిపోయేది. ఐ కేమ్ అబౌట్ 20 times. ఎందుకంటే మొత్తం ప్రకాష్ రాజు కంటిన్యూస్గా డేట్స్ ఇవ్వలేరు, ఆయన చాలా బిజీ మనిషి కదా. ఆయన ఎంటర్ అయ్యాక ఇంకా ఆ రకంగా రావాల్సి వచ్చింది. మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి సినిమాలో మదర్ రోల్ మీది అనగానే? ఆయన కూడా చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని చూసుంటారు. ఆయనకి అది తెలియదు. అబ్బే ఆయనకి ఏం తెలిసి ఉంటుంది, ఆయనకి అప్పటికి పుట్టాడో లేదో కూడా తెలియదు నాకు. సో హీ యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ ఇనీషియలీ, వీళ్ళిద్దరు కూడా, తేజ తను కూడా. ఎందుకంటే నేను డైలాగులు 10 సార్లు అనుకుంటా ఉంటాను. ఐ నీడ్ టు గెట్ దెమ్ రైట్ ఇన్ మై మౌత్. నాకు ఒక అలవాటు ఉంది, అది దే హ్యావ్ టు కమ్ అవుట్ న్యాచురలీ. అది చేస్తారు మీరు. నేను బై హార్ట్ చేయను. దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ హియర్. దే నాట్ సపోజ్ టు కమ్ ఫ్రమ్ హియర్. అది ఇక్కడి నుంచి రావాలి, మనసులోంచి రావాలి. అది 10 సార్లు అందుకని కొంచెం మార్చేస్తుంటాను అప్పుడప్పుడు, అందుకంటే సులభంగా అట్టారు వచ్చేటట్టు. సరే చేస్తా ఉంటే వీళ్ళు ఎక్కిరించేవాళ్ళు, నన్ను చాలా ఎక్కిరించేవాళ్ళు. అబ్బా ఇంక డైలాగులు నేర్చుకుంటుంది, ఎంతసేపు నేర్చుకుని చూద్దాం ఈ రకంగా సరదాగా, నథింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే, సరదాగా అనమాట. రంగనాథ్ గారు ఈ సచ్ ఎ ప్రో. ఆయనకి తెలుగు ఎంత బాగా వచ్చు, ఎంత బాగా మాట్లాడేవాళ్ళు. ఆయనతో కూడా అట్లా కనిపించింది. కానీ ఏదో సీన్లో ఏదో మాట మీద అన్నాడు, ఏంటి మీరు సరిగ్గా అది 5వ టేకో 6వ టేకు జరుగుతాం. 5వ టేకు 6వ టేకులో కూడా సరిగ్గా ఆ మెట్టుకు వచ్చి అతని వైపు చూస్తాను, అప్పటికే కళ్ళు నిండా నీళ్ళు నిండిపోయి ఉంటాయి. ఆ తర్వాత ముందుకు వెళ్తాం, అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా నీళ్ళు కారిపోతున్నాయి. అప్పటికి నేను ఇంకా ఏడవడం మొదలు పెట్టేస్తాను అనమాట. మొట్టమొదటి స్టార్టింగ్ అయినప్పుడు కళ్ళం నీళ్ళు ఉండవు. ఇది 5వ 6వ టేకు కరెక్ట్గా అదే టైంలో నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. అక్కడి నుంచి అది వెళ్ళాం. ఈ షార్ట్ అయిపోయిందని నాకు చెప్తారా, మీరు చేస్తుంది ఏంటో నాకు అన్నాడు. అంటే ఏంటంటే
ఏంటి కరెక్ట్ గా అదే టైం మీ కళ్ళు నీళ్ళు ఎలా వస్తాయి? మై థాట్ ప్రాసెస్. ఐ సెడ్ బికాస్ ఐ గాట్ ఎ సర్టన్ ఏ సీన్ అది జైల్లో ఓకే జైల్లో తీసుకెళ్తున్నాను, లేదురా నేను వద్దని చెప్తానే ఉన్నాను, ఆయన రానని అంటున్నారు, బజార్కి తీసుకెళ్ళమని అన్నాను, ఏదో అట్లాంటిది. అంతకుముందు రాత్రంతా జైలు ముందు కూర్చుని ఉంటుంది. పొద్దున్నే ఆ అబ్బాయి ఏమో ఎగ్జామ్ తర్వాత వెనక్కి వచ్చాడు, వెనక్కి వచ్చి లోపల తీసుకెళ్తుంది జైలు లోపలికి. ఆయన రంగనాథ్ గారు లోపల జైల్లో ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు అన్నమాట ఆ టైంలో. ఓకే సో అంటే అదే టైంలో మీరు ఎట్లా కళ్ళ నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నాడు. I said, it's my thought process, because my thought process is the moment I see you, I'm so relieved. My son is here because I'm doing this scene. I'm as a person, as that person. I'm not Rameshwari there. ఇప్పుడు కూడా వస్తుంది. It's natural. ఓకే అక్కడికి వెళ్ళేసరికి ఆ విజువలైజ్ మొత్తం చేసుకుంటున్నామే. ఏది ఆ బజార్ వెళ్ళాం, ఏం గొడవ లేకుండా ప్రతిరోజు కొనుక్కునే వాళ్ళం కదా. ఆ రోజు కర్మగాలి, అది ఏమైందో తెలీదు, అది అట్లా జరిగింది, ఇవన్నీ విజువలైజేషన్ ఆవిడ అంటే ఆ క్యారెక్టర్ మనసులో వచ్చాయి అన్నమాట. అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటి దీన్ని మెథడ్ యాక్టింగ్ అంటారా అంటే నాకు తెలియదు, ఇది నా యాక్టింగ్, నాకు తెలియదు అదంతా. ఇంత పెద్ద పెద్ద పేర్లు మనం తీసుకొని, బట్ ఐ గాట్ ఎ మెథడ్ ఆఫ్ మై ఓన్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ మీ. ఓకే అండ్ వాట్ ఎవర్ ఐ డూ, ఐ హ్యావ్ టు డూ ఏ జెన్యున్ జాబ్. నాకు ఒక పెద్ద హ్యాంగప్ ఉంది, నేను చేసేది ఏది కూడా మనసు నుంచి చెయ్యాలి. ఓకే బట్ ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఎప్పుడన్నా మాట్లాడటం, కలవటం? ఈస్ టూ బిగ్. నేను మాకు పెద్దవాళ్ళని, అదే అక్కడే నా ఈగో ఇదవుతుంది అనమాట. నేను నాకు నేనుగా వాళ్ళు నన్ను కలుసుకోవాలనుకుంటే ఐ విల్ బి సో హ్యాపీ టు మీట్ దెమ్, బట్ ఐ వాంట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మీట్ దెమ్. ఇంకెవరి కోసమైనా నేను కలుసుకోవచ్చు బహుశా, ఎవరన్నా నాకు లేదు ఇలా నాకు ప్రాణానికి సమస్య వచ్చింది, అతన్ని కలుసుకుపోతే అయిపోద్ది అంటే, ప్రాబబ్లీ ఫర్ దెమ్ ఐ మేక్ ఎన్ ఎఫర్ట్, బట్ ఫర్ మై సెల్ఫ్ ఐ నెవర్ మేక్ ఎన్. ఓకే దట్స్ మై క్యారెక్టర్. సో ఫోన్ లో కూడా ఎప్పుడు మాట్లాడాల? అది తెలియదు కూడా తెలియదు ఆ ఫోన్ నెంబర్. ఒక్కసారి అదేదో ఫంక్షన్ లో కలిసినప్పుడు, నంది అవార్డ్స్ ఫంక్షన్ లో, నా వెనకాతలే కూర్చున్నాను, నేనేం మాట్లాడలేదు, అంతా అయిపోయింది, బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్తుంటే ఏదో అన్నాడు అని నా పక్కన చూసి, మీరు కూడా వచ్చారా అన్నాడు. అంటే మీ వెనకాతలే కూర్చున్నాను. అదేంటి మరి మాట్లాడొచ్చు కదా అన్నాడు. అంటే మాట్లాడొచ్చు, మరి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మాట్లాడలేదు. మీరు నన్ను కొట్టనే మాట్లాడచ్చు తెలుసా మీకు అన్నాడు. అంటే తెలుసు, కానీ నేను చేయను. సో ఐఎమ్ నాట్, ఐ విల్ నెవర్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్, ఐఎమ్ మోస్ట్ వెల్కమ్. అంటే మా ఇల్లు ఇట్స్ లైక్ ఓపెన్ హౌస్, లిటరల్ గా మా ఇంట్లో 1 గంట వరకు తలుపులు తెరిచే ఉంటాయి. సో మీ ఇద్దరు బాండింగ్ బాగా కనెక్ట్ అయిపోయింది స్క్రీన్ మీద, అమ్మ కొడుకులుగా. సో అండ్ హీ వాజ్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆటో, ఇంకోసారి ఆటోలో వెళ్తూ అమ్మ జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. ఆ చెప్తూ చెప్తే అతని కళ్ళలో నీళ్ళు వచ్చాయి. హీ గాట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ సో బ్యూటిఫుల్లీ. బట్ బై లాస్ట్ కొంచెం బోర్ కొట్టేసింది అతను కూడా. ఏదో షార్ట్ కి వాళ్ళు ఈ మోటార్ సైకిల్ అటు నుంచి అటు వచ్చేయాలి, ఇటు నుంచి అటు వచ్చేయాలి, పెద్ద హడావుడైపోతుంది. మళ్ళా ఎప్పటికే ఎన్ని మోటార్ సైకిల్ షార్ట్స్ తీసాము. సో అన్నాను, అబ్బా ఇప్పటికే చాలాసార్లు తిరిగాం కదా, మళ్ళీ అన్నాను మీరు ఎక్కువ కూర్చోండి, ఇవాళ పీడ విరిగిపోవాలి, మొత్తం అంతా చేసేద్దాం, ఎంత అయితే కాకుండా అంత చేసేద్దాం, ఇంకీసారి మనం మొహం చూడద్దు. అంటే అప్పటికి టూ మచ్, తనకు కొంచెం హార్డ్ వర్క్ అయిపోయింది. ఓకే లిటిల్ గా హార్డ్ వర్క్ అయింది. బైక్ బాగా డ్రైవ్ చేస్తారా? ఆ సినిమా కోసమే పాపం కష్టపడి నేర్చుకున్నారా? ఫస్ట్ టైమే కాదనుకుంటా, కొద్దిగా గొప్పవచ్చు. కాకపోతే బై ద ఎండ్ హీ బికేమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఐ థింక్. సో మెనీ షార్ట్స్. ఓకే అన్ని బైక్ మీదే కదా. సో మీరు కూడా కింద పడ్డారు అనుకుంటా? బ్యాక్ కాదు, 2-3 సార్లు. 2-3 సార్లు పడ్డారా? మొట్టమొదటిసారిది కొంచెం చాలా సీరియస్ గా పడ్డా. బాగా ఇంజూర్ అయింది అప్పుడు. రెండోసారి పెద్ద స్లో మోషన్ లో పడ్డాను అలా పడినప్పుడు. సో ఇక్కడ ఉంది చూడండి. ఓకే సో రామేశ్వరి గారికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే ఒకసారి సుబ్బు చూద్దాం. ఓ భానురేఖ గారి సిస్టర్ అనుకుంటారు మిమ్మల్ని అందరూ. అయ్యో నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దీనికి వెళ్ళాను. అదే టైంలో నేను అనుకోవడం చిరంజీవి గారు వీళ్ళంతా అక్కడ చదువుతున్నారు అడయార్ యూనివర్సిటీలో. ఓకే 73లో.
అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వచ్చి అప్పటికి మనకు అసలు ఏమీ తెలియదు నిజంగా, ఏ భాష రాదు మనకి. అది స్క్రీన్ టెస్ట్ చేయాలి. స్క్రీన్ టెస్ట్కి వాళ్ళు ఏదో పీస్ ఇచ్చారు, ఆ పీస్ అంతా హిందీలో ఉంది. భయ్ ఎవరు చదువుతాడని నాకు ఏడుపు వచ్చేసింది. నేను చేయను పొమ్మన్నాం అనుకున్నా. మా అక్కేమో తిట్టింది నన్ను. మనం ఇంట్లో అబద్ధం చెప్పి మరీ వచ్చాం ఇక్కడికి, ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్ళాళ్ళం. ఓకే, హిందీ ముక్క కూడా రాదు, ముక్క కూడా రాదు. ఇప్పుడు హిందీయే బాగొచ్చు. కలగా పడుకోండి, హిందీ తెలుగు. ఎందుకు హిందీ ఇంటర్వ్యూలు కొన్ని చూశాను, మీరు రేపు వస్తున్నారు రామేశ్వరి గారు అంటే, అదే దూరదర్శన్ లో ఇచ్చారు అక్కడ, చూశాను కొన్ని. జరీనాతో ఒకటి ఉంది. అవును, అది షేమారావు వాడిది బాగుంది, అది ఆశ. ఇప్పుడు చూడండి, ఆశ సినిమా తెలుగులో తీశారు వాళ్ళు. మరి ఆ సినిమాకి నా రోల్ నన్ను అడిగి ఉండొచ్చు, నన్ను అడగలేదు వాళ్ళు. పక్కా తెలుగు అమ్మాయి మళ్ళీ నెక్స్ట్. ఓ ఫ్యామిలీ.